వ్యవహరిస్తున్నాడు చూడండి అంటాడు. అంటే ఇక్కడ చూడండి, సన్ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు? ఇక్కడ సన్ మనకు కావాల్సినటువంటివి డెలివరీ కదా, 2511లో ఉన్నాయా లేదా చూడండి. ఇప్పుడు విశాఖపట్నం దగ్గర ఇది చార్ట్. సన్ అనేటువంటి వాడు మార్స్ సైన్ లో తిరుగుతున్నాడు. మార్స్ చూడండి, 1కు సైన్ లార్డ్ గా ఉన్నాడా? ఇక్కడ 2, 5, 11 లేడు, ఇక్కడ లేడు, స్టార్ లార్డ్ లెవెల్లో లేడు, సబ్ లార్డ్ లెవెల్లో లేడు, సబ్ లెవెల్లో లేడు. అక్కడ ఆయన ఏమంటున్నాడు? ఈ ట్రాన్సిట్ ప్లానెట్ ఎగ్జైట్స్ ద కస్పల్ పొజిషన్స్ వేర్ ఇట్స్ ట్రాన్సిట్ సైన్ లార్డ్ అపియర్స్ యాజ్ సైన్, స్టార్, సబ్ అండ్ సబ్ లార్డ్స్ ఇన్ నాటల్ చార్ట్. అట్లా ఉండాల. ట్రాన్సిట్ సైన్ లార్డ్ ఇన్ ది నాటల్ చార్ట్ మే ఆర్ మే నాట్ పిఎస్. వాడు పిఎస్ ఉండని లేకపోతే సంబంధం లేదు, తీసుకోమంటాడు. అది ఏ రూల్. బి రూల్ ఏమంటాడు? ఈ ట్రాన్సిట్ ప్లానెట్ ఎగ్జైట్స్ ద లార్డ్ ఆఫ్ ది సైన్ ఇన్ ద నాటల్ చార్ట్ ఇన్ విచ్ ఇట్ ట్రాన్సిట్స్. దిస్ సైన్ లార్డ్ ఇన్ ది నాటల్ చార్ట్ షుడ్ బి ఎ సిగ్నిఫికేటర్ ఆఫ్ రిలవెంట్ కస్ప్. వీడు మార్స్ అనేటువంటి వాడు రిలవెంట్ కస్ప్ కు సిగ్నిఫికేటర్ కావాలి. సిగ్నిఫికేటర్ ఇక్కడ చూడండి, సిగ్నిఫికేటర్ ఆఫ్ రిలవెంట్ కస్ప్ ఫర్ ది ఈవెంట్ ఇన్ ది నాటల్ చార్ట్. బ్రాకెట్ లో ఏమిస్తాడు? ఎయిదర్ బై పిఎస్ ఆర్ బై స్టెల్లార్ స్టేటస్. ఎయిదర్ బై పిఎస్ ఆర్ స్టెల్లార్ స్టేటస్ అంటాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైతా ఉంది? మీరు చెప్పండి, నేను ఏమనుకోవాలి మనము? ఎయిదర్ బై పిఎస్ ఆర్ స్టెల్లార్ స్టేటస్ ద్వారా సిగ్నిఫికేటర్ కావాలి అంటాడు. అంటే అప్పటికి అర్థమేమి? ఇన్వాల్వ్మెంట్ లో 2, 5, 11 వస్తే చాలు. అట్లా ఇన్వాల్వ్మెంట్ లో 2, 5, 11 రావాలి. ఇక్కడ మార్స్ అనేటువంటి వాడు ఇక్కడ ఇవి ఉంటూ ఇక్కడ 2, 5, 11లో అగుపడాల. సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్ గా అగుపడలేదు అంటే ఏ రూల్ సాటిస్ఫై కాల. బి రూల్లో 2, 5, 11లో సిగ్నిఫికేటర్ కావాలి. సిగ్నిఫికేటర్ ఇక్కడ మార్స్ 2, 11కి అయినాడు. ఇక్కడ 2, 5, 11 ఉంది దీంట్లో. మామూలుగా అయితే సిగ్నిఫికేటర్ అంటే నాకు తెలిసిన అర్థం ఏంటంటే ఈ ఇన్వాల్వ్మెంట్ ప్లస్ కమిట్మెంట్ అంటే ఎన్సి బాగా ఉంటే అది మంచి సిగ్నిఫికేటర్ అంటారు దాన్ని. ఇప్పుడు మనం 117 రూల్ చూసేటప్పుడు కూడా సిగ్నిఫికేటర్ చెయ్యండి అని చెప్తా ఉంటుంది చూడు. బర్త్ టైం రెక్టిఫికేషన్ అప్పుడు 117 రూల్ సిగ్నిఫికేటర్ అయ్యేటట్ల చూడండి అని, అంటే ఇట్లా స్టార్ లార్డ్, సబ్ లార్డ్గా వచ్చేటట్ల చూడండి అని చెప్పేసి. అలా ఇక్కడ లేడు కాబట్టి మనము మార్స్ సబ్ యొక్క ట్రాన్సిట్ ఇన్ మార్స్ సైన్ ఫేవరబుల్ గా లేదు, అందుచేత దాన్ని తీసివేయడమైనది అని చెప్పేసి మనము గతంలో డిస్కస్ చేశాం. దాని మీద లాంగ్ డిస్కషన్ అందరికీ సంప్రదించిన ఎవరు సరి అయినటువంటి ఇది లేదు. కానీ ఆఖరికి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మీరు మన కపిల సార్ కూడా ఏం గైడ్ చేస్తున్నాడంటే, ఆయన కస్పల్ ఇంటర్లింక్స్ 280, 281 పేజీ తర్వాత ఆ చాప్టర్ అంతా చదువు. తర్వాత ఆయన చెప్పేది ఏమంటే ఇంకొకటి ఇది వైటీహెచ్ లేటెస్ట్ 5th చాప్టర్లో వైటీహెచ్ 5th చాప్టర్ అంటే లేటెస్ట్ రివిజన్, అది ఎన్లార్జ్డ్ రివిజన్ అని చెప్పేసి చెప్తాడు. అంటే అన్నిటికంటే లేటెస్ట్ గా వచ్చినటువంటిది కీ టు లర్న్. ఆ కీ టు లర్న్ రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్డ్ ఎడిషన్, అది కొత్తది. రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్డ్ ఎడిషన్ అనేది అన్ని పుస్తకాల కంటే లేటెస్ట్ ఇది అన్నమాట. కేటీఎల్ ఎప్పుడు ఫస్ట్ ఎడిషన్ 2008లో వచ్చింది, రీప్రింట్ 2017లో వచ్చింది. అంటే దాన్ని ఏం మార్చలే వాళ్ళు, ఆ 2008లో ఉన్నదే రీప్రింట్ అవుతుంది. కానీ వైటీహెచ్ అనేది ఫస్ట్ ఎడిషన్ 2005లో వచ్చింది. రివైజ్డ్ ఎడిషన్ వచ్చేసి రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్డ్ ఎడిషన్ 2011లో వచ్చింది. నా దగ్గర ఉండేది 2011 బుక్కే. ఆల్మోస్ట్ ఆల్ అందరి దగ్గర అదే ఉంటుంది. కానీ ఇది కలాం చాండ్ కస్పల్ ఇంటర్లింక్స్ ఫస్ట్ ఎడిషన్ 2004లో వచ్చింది. సెకండ్ ఎడిషన్ 2008లో వచ్చింది. రీప్రింట్ 2006. అంటే ఏమీ మాడిఫై చేయలేదు, ఎన్లార్జ్డ్ కానీ లేకపోతే కలపడం కానీ చేయలేదు. ఒక ఫస్ట్ ఎడిషన్, దాని సెకండ్ ఎడిషన్ 2000లో ఇచ్చినాడు, దాన్ని మళ్ళీ రీప్రింట్ చేసినాడు 2016లో. అందుకు ఇప్పుడు లేటెస్ట్ అంటే మనకు వైటీహెచ్ లేటెస్ట్. కానీ వాళ్ళు ఏమంటున్నారు, సార్ మీరు ఈ
అది కీటులర్న్ అనేది పాతది, దాన్ని ఎందుకు పట్టుకుంటావు నువ్వు, కస్పల్ ఇంటర్లింక్స్ తర్వాత వైట్ హెచ్ పరిశీలించు, మీకే అర్థమవుతుంది అని. అంటే సరేలే అని చెప్పేసి దీన్ని మనము 2081లో కస్పల్ ఇంటర్లింక్స్ లో రాశాడు ట్రాన్సిట్ గురించి. కస్పల్ ఇంటర్లింక్స్ థియరీ, ట్రాన్సిట్ ఆఫ్ మేజర్ ఈవెంట్స్ అని చెప్పేసి ఏబిసి ఇచ్చినాడు. దాని ప్రకారంగా చదివితే మీరు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన. 285 పుస్తకాలు ఉన్న వాళ్ళన్నా చెక్ చేసుకోండి కనీసం. ఏ ప్లానెట్ 280 కలాంశా బుక్ లో ఉంది. 280వ పేజీలో ఏ ప్లానెట్ వెన్ ఇట్ ట్రాన్సిట్స్ ఇన్ ఎ సైన్ ఇట్ ఎగ్జైట్స్ ద కస్పల్ పొజిషన్స్ in which its sign lord appears as sign or star or sub-lord. The planet thus should transit in a sign the lord of which appears in relevant cuspal positions. చూడండి, in relevant cuspal positions or it should be a significator of the relevant cusp in the chart. It should be a relevant cusp in the chart. It should be a significator of the relevant cusp in the chart. అది అంటే ఈ రెండిట్లలో ఏ ఒకటి ఉన్నా ప్రొసీడ్ కాంది అని అర్థం. ఆయనే ఉదాహరణ ఇచ్చినాడు కింద. సపోజ్ జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ ఏరీస్, జూపిటర్ అనేవాడు ఏరీస్ లో ట్రాన్సిట్ చేస్తున్నాడు అనుకో. అప్పుడు అండ్ ఇఫ్ ఆ ఏరీస్ కు సైన్ లార్డ్ ఎవరు? మార్స్. ఇఫ్ మార్స్ అపియర్స్ ఇన్ 2 and 5 మార్స్ అపియర్స్ ఇన్ 2 and 5 మనము కీటులలో ఏ జరిగినాం కదా, అది ఇక్కడ సాటిస్ఫై అయింది. 2 and 5 or Mars is significator of 2 and 5 in the natal chart, then this transit Jupiter favors the birth of the child అంటాడు. అంటే ఏమి, అక్కడ ఏబి రెండు రూల్స్ సాటిస్ఫై అయితేనే ప్రొసీడ్ కానీ కేటీఎల్ లో చెప్తాడు. ఇక్కడ కలాంచలో ఏం చెప్తున్నాడు చూడండి. జూపిటర్ అనేటువంటి వాడు ఏరిస్ సైన్ లో ఉన్నాడు. ఏరిస్ సైన్ లార్డ్ మార్స్ సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్ కాలంలో 2 and 5 సూచించిన ఓకే, ట్రాన్సిట్ లో ఓకే, ఫేవరబుల్ అది ఓకే. ఆర్ లేకుంటే మార్స్ ఈ సిగ్నిఫికేటర్ ఆఫ్ 2 and 5 ఇన్ ది నాటల్ చార్ట్ లో 2 and 5 సిగ్నిఫికేటర్ అయినా ఓకే అంటున్నాడు. అంటే అప్పటికి అర్థమేమి, ఏదో ఒకటి అది కానీ ఇది కానీ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు. అక్కడ ఏమో కీటులలో ఏబి రెండు కండిషన్లు సాటిస్ఫై కావాలా, ఇక్కడ ఏమో ఆర్ పెట్టినాడు. ఇక్కడ కీటులలో స్టార్ లార్డ్ ఆ రెండు కండిషన్లు అయితే ఏమంటాడు, ఈ కీటులలో ఈటీఆర్ ప్లానెట్స్ ట్రాన్సిట్ ఇన్ ఎ సైన్ దట్ సాటిస్ఫై ది అబౌవ్ 2 కండిషన్స్, అంటే ఏబి రెండు కండిషన్లు సాటిస్ఫై అయిన తర్వాతనే దెన్ ఈటీఆర్ ప్లానెట్ ఇన్ దట్ సైన్ షుడ్ బి ట్రాన్సిట్ ఇన్ ఎ స్టార్. అప్పుడు ట్రాన్సిట్ స్టార్ లార్డును పరిశీలించమంటాడు. అక్కడ ట్రాన్సిట్ పరిశీలించేటప్పుడు ఆర్ ఇచ్చినాడు, అంటే ఆ నంబర్ 1 కానీ నంబర్ 2 కానీ ఏదో ఒకటి ఉంటే ఓకే. అట్లా ఒక రాశి లార్డుకు మాత్రమే రెండు ఫుల్ఫిల్ కావాలని కీటులలో ఉంది. ఇక్కడ కలాంచలో వచ్చే లోపలేమో ఆర్ పెట్టినాడు, అంటే అది కానీ ఇది కానీ ఏదో ఒకటి అని చెప్పేసి సాటిస్ఫై అయితే చాలు అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి దాని ప్రకారంగా మనము ఆలోచన చేస్తే ఈ చార్ట్లో ఎప్పుడు మనము మన చైల్డ్ బర్త్ చార్టే కదా ఇది. ఇదిగో సన్ అనేటువంటి వాడు అంటే దశాభుక్తి, అంతరా, సూక్ష్మ, ప్రాణ ప్లస్ లుమినరీస్ రెండు. లుమినరీస్ మీన్స్ సన్ అండ్ మూన్. లుమినరీస్ అంటే దశాభుక్తి, అంతరా, సూక్ష్మ, ప్రాణ 5. ఈ 5 + 2 సన్ అండ్ మూన్. ఇవి ట్రాన్సిట్ లో చెక్ చేయాలి మనం. ఇక్కడ సన్ అనేటువంటి వాడు మార్స్ సైన్ లో సంచరిస్తున్నాడు. మార్స్ అనేటువంటి వాడు ఇక్కడ మీకు సిగ్నిఫికేటెడ్ దాంట్లో చూస్తే సైన్ లార్లో లేడు, స్టార్ లార్లో లేడు, దీంట్లో లేడు. చూసినారు కదా ఇందాక, ఇదిగో ఇక్కడ లేదు చూడు, మార్స్ 2, 5, 11 లేదు కదా, 2, 5, 11 లేదు చూడండి, 2, 5, 11 లేదు. కానీ ఇక్కడ సిగ్నిఫికెంట్ అయినాడు 211కు. ఇక్కడ 211 ఉంది, ఇక్కడ 2, 5, 11 ఉంది. 2, 5, 11 అంటే ఇది సిగ్నిఫికెంట్ అయింది, అంటే ఎన్సి ఉంది. కాబట్టి ఇది ఓకే అని ఈ కలాంచ బుక్ను బట్టి మనకు అర్థమవుతా ఉంది. బాగా ఆలోచన చేయండి మీరు.
అట్లనే ఈడ 281 పేజీలో అంత సోద చెప్పుకుంటూ వచ్చి, ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ మీన్స్ దట్ planet in transit should be in a star, the lord of which appears in relevant cusp, or it should be linked to the relevant cusp in natal chart. ఆఖరకు అది నాటల్ చార్ట్. అంటే నాకు అర్థమైనది ఏంటంటే, మీరు కూడా చదవండి కలాంసా బుక్. ఇంతటితో అయిపోలేదు, మనము ఇంకా డిస్కషన్ చేసుకుంటూ ఉందాము. నాకు తెలిసి నేను చెప్తుంటాను, మీరు కూడా చదవండి. మీకు ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే నా దృష్టికి తెండి. తప్పప్పులు మనము సర్దుకుందాం. ఏమి కంగారు పడాల్సిన పని లేదు, ఎవరేం మాస్టర్స్ కాదు దీంట్లో. కాబట్టి ఇక్కడ నాకు అర్థమైనది ఏంటంటే, కలాంసా కస్పల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా మా సన్ లుమినరీ సన్ అనేటువంటి వాడు మా స్కార్పియో సైన్ లో సంచరిస్తున్నాడు. ఆ స్కార్పియోకు అధినేత రాశి లార్డ్ మార్స్. ఆ మార్స్ అనేవాడు 2లో కానీ 5లో కానీ 11లో కానీ సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్ లో లేడు. అంటే ఆర్ ఇది లేదు, లేకుంటే మానలే. ఓఆర్ అన్నాడు కదా కలాంశాలు. ఓఆర్ ప్రకారం ఇక్కడ 211, ఇక్కడ 2511 ఉంది. అంటే సిగ్నిఫికేటర్ అయితే చాలు, రిలవెంట్ హౌసెస్ కు సిగ్నిఫికేటర్ అయినా తీసుకోమంటున్నాడు. సిగ్నిఫికేటర్ మీన్స్ నాకు తెలిసిన అర్థం ఇది. సిగ్నిఫికేటర్ అంటే నేను స్టార్ లార్డ్, సబ్ లార్డ్ ఈ రెండింటినీ కలిపి చెప్తున్నాను సిగ్నిఫికేటర్. లేదా కొందరు 211 ఇవి ఇట్లయినా తీసుకోవచ్చు, మీ ఎవరిష్టం వాళ్ళది. కానీ సిగ్నిఫికేటర్ అంటే నాకు తెలిసిన పద్ధతి ఇది, నేను చెప్పేది నా నిర్వచనం, అది మీ ఇష్టం. అది ఎవరు ఎట్లా తీసుకున్నా తర్వాత ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. అట్లాగా ఉంది. సరే తాలు దానివల్ల మనకు అర్థమైనది ఏంటంటే, ఓహో కీటులలో ఆర్ అనేది పెట్టలేడు, ఆరు పెట్టింటే సరిపోయిండేది అని మనకు ఒక అవగాహన వచ్చింది. సరే వీళ్ళు 5th చాప్టర్లో అన్ని చార్ట్లు, లేటెస్ట్ చార్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడనే ఆ కలాంసా బుక్ లోనే ఈయన ఖుల్లార్ యొక్క నాటల్ చార్ట్ ఇచ్చినాడు. దిస్ ఈస్ ది చార్ట్ ఆఫ్ ఎస్పి ఖుల్లార్జీ, మన గురువు గారు అయినటువంటి ఖుల్లార్ సార్ది. ఇది చూడండి ఎక్కడుంది మీకు, కలాంసా కస్పల్ ఇంటర్లింక్స్ లో 280, 281, 282, 283 పేజీలో ఉంటుంది. 282, 283 పేజీలో ఇక్కడ స్కార్పియో లగ్నమైంది. బుక్లో 2:35:05. ఇక్కడ మనకు కూడా 2:35:05 అంటే ఇక్కడ 02 వచ్చింది. సరే ఇవేమైనా మారినాయా అని చూస్తే, కేతు, మెర్క్యూరీ, మూన్. ఇక్కడ చూడు, కేతు, మెర్క్యూరీ, మూన్ సబ్ లార్డ్స్. సాటర్న్, మూన్, మెర్క్యూరీ, వీనస్ సరిపోయినాయి. సన్, జూపిటర్, కేతు అన్ని సరిపోయినాయి. అంటే సబ్ లార్డ్స్ బుక్ లో ఏమున్నాయో అవే వచ్చినాయి. కాకపోతే ఈ లగ్నం దగ్గర ఈడ 0-35 02 ఉంది, ఇక్కడ 05 ఉంది. అలాగే ఇక్కడ 0-39 58, ఈడ 56 ఉంది. అట్లా కొంచెం వేరియేషన్ ఉంది, కానీ సబ్ లార్డ్స్ ఏమీ మారలేదు ఈ టయానికి. మనకు అతను ఇచ్చిన అవే పర్టికులర్సే వేశాను. ఇది కూడా అవర్లీ అయినాంశనే తీసుకున్నాను. ఇదిగో ఖుల్లార్ అవర్లీ అయినాంశ తీసుకున్నాను. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇది కరెక్టే చార్ట్. ఇది ఈ ఖుల్లార్ చార్ట్ లో మనము ఇప్పుడు ఈ ట్రాన్సిట్ ఒకసారి చెక్ చేద్దాం. మనము నేర్చుకునే దానికి ఎవరిదైతేనేమి మనము చార్ట్ చెక్ చేస్తాం. ఇప్పుడు ఖుల్లార్ సార్కు వివాహము ఎప్పుడైంది? 24-10-1971 23:09 గంటలకు అయింది. రాహు దశ, బుధభుక్తి, బుధ అంతర, శుక్ర రాసుకోండి. ఇది రాహు, బుధ, శుక్ర. మనం ఇప్పుడు మన ఉద్దేశం అంతా, కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు ట్రాన్సిట్ మీద ఉంది. పక్కకు పోవాకండి. ట్రాన్సిట్ ని చెక్ చేయడానికే ఇవి తీసుకున్నా నేను ఈ చార్ట్ను. మీరు మిగతాయి ప్రశ్నించవద్దు. ట్రాన్సిట్ గురించి ఆలోచన. ఇప్పుడు మనము ట్రాన్సిట్ గురించి ఏదో ఒకటి ఒక నిర్ణయానికి రావాలి. ఇట్లా ఊక దారుడి వారం పనికిరాదు. ఒక నిర్ణయం మనము చేసుకుందాం, ఏదో ఒకటి ఫైనల్ గా. మీరు చదవండి, ఆ 280 పేజ్ 281 పేజీ కలాంసలో చదవండి.
అలాగే ఆ చాట్లు YTH లో కొన్ని ఉన్నాయి, అవి కూడా పరిశీలించండి. ట్రాన్సిట్, కేవలం ట్రాన్సిట్ మీద దృష్టి పెట్టండి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు రాహు దశ, బుధ భుక్తి, బుధ అంత్ర, శుక్ర సూక్ష్మ, శుక్ర ప్రాణలో వివాహమైంది. ఆ వివాహాన్ని గురించి మనము ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చింది ఇది అంటే ఏమి, ట్రాన్సిట్ లో ఏం చేయాలా? దశ భుక్తి అంతర సూక్ష్మ ప్రాణ 5 ప్లస్ సన్ అండ్ మూన్ లుమినరీస్ 2, 7 కూడా ట్రాన్సిట్ లో మనము చెక్ చేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సూత్రమేమి, దాని ప్రకారంగా చెక్ చేయాలి. దశాలాడ్ ముందు రాహువు చూడండి, దశాలాడ్ రాహువు. ఆ రాహువు అనేటువంటి వాడు దశాలాడ్గా ఉండడానికి మనం ఏమనుకున్నాం మొట్టమొదట, ఇది కూడా ఇంకొకటి, ఈ దశాభుక్తి అంతరా కూడా ఒకటేసారి చెక్ చేసుకోండి. మనం ఏం చెప్పుకున్నాము, అయ్యా సోర్స్ ప్లానెట్ ఉంటే మంచిది, ఇక్కడ సోర్స్ ప్లానెట్ ఉండాలి. చూడండి, సోర్స్ ప్లానెట్ మ్యారేజ్ కి 5, 7, 11 సోర్స్ ప్లానెట్ రాహు ఉన్నాడు. 5, 7, 11 లో ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 ఉంది, కమిట్మెంట్ లో 7 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7, 11 ఉంది. ఓకేనా? రాహు దశానాథుడుగా. ఓకే సార్. తర్వాత మెర్క్యూరీ చూడండి, ఇక్కడ 5, 7, 11 లో ఏదో ఒకటి ఉండాలి, ఉంది, 11 ఉంది. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 7, 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో కమిట్మెంట్ లో 5, 7, 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7, 11 ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఓకే. అంటే భుక్తి లాడుగా వాడు, భుక్తి లాడు అంతరాలాడు బుధుడైనాడు. ఓకే, వాణ్ణి. తర్వాత శుక్రుడు 5, 7, 11 లో ఒకటి ఉండాలి, ఇక్కడ ఉంది. ఇక్కడ 5, 7, 11 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 7, 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉంది. కాబట్టి దశా లాట్స్ అంతా ఓకే. అంటే మనము ఏ రకంగా చెప్పుకున్నామో అదే రకంగా ఇక్కడ టాలీ అయినాయి. ఓకేనా? దశాభుక్తి అంతా సూక్ష్మకు ఏం చెప్పినాము, అయ్యా సోర్స్ ప్లానెట్ అయితే బాగుంటుంది, నంబర్ 1. తర్వాత NC ప్లస్ EC ఉండాలి అని చెప్పినాం. అదే హోరరీ చార్ట్ లో అయితే రూలింగ్ ప్లానెట్స్ తో సంబంధం ఉండాలి అని చెప్పుకున్నాం కదా. ఇది దశాభుక్తి అంతల వరకు ఓకే. ఇక ఒక్కొక్కరిని మనము పరిశీలిద్దాం. ఇప్పుడు ట్రాన్సిట్ లోకి పోదాం. రాహు అనేటువంటి వాడు, రాహు ట్రాన్సిట్ లో ఎక్కడున్నాడు అది చూడాలి కదా. ట్రాన్సిట్ ఇది 6, 10, 24, 24, 10, 10, 10. అది కాదు మ్యారేజ్ డేట్ 24, 10, 1971, 23/09. ఇప్పుడు ట్రాన్సిట్ చార్ట్ వస్తుంది చూడు, మనకు ట్రాన్సిట్ చార్ట్ వచ్చింది చూడండి, వచ్చింది కదా ట్రాన్సిట్ చార్ట్. ఇది ట్రాన్సిట్ చార్ట్. ఇక్కడ మనము రాహు ముందు దశానాథుని పరిశీలిద్దాం. దశానాథుడు రాహు కదా. రాహు ఎవరి సైన్ లో ఉన్నాడు రాసుకోండి. రాహు వాజ్ ట్రాన్సిటింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ఈవెంట్. ఎక్కడ? క్యాప్రికాన్ సైన్ అంటే సాటర్న్ రాశినాథుడు, చంద్రుడు స్టార్ లార్డు, సబ్ లార్డు శని, సబ్ లార్డు మార్స్. ఇవి రాసుకోండి. రాహు అని శని, చంద్ర, మల్లా శని, కుజ, అది దశానాథుని. అలాగే భుక్తినాథుడు రాసుకోండి. భుక్తినాథుడు లీబ్రా అంటే శుక్ర రాశినాథుడు. రాహు, శుక్ర, రాహు, రవి, గురు. శుక్ర, రాహు, రవి, గురు, అది రాసుకోండి. ఇంకొకటి ఎవరు? వీనస్ రాసుకోండి. వీనస్ సైన్. వీనస్, జూపిటర్, శాటర్న్, కేతు. వీనస్, జూపిటర్, శాటర్న్, కేతు, ఇవి దశాభుక్తి అంతరం అయిపోయాయి. అలాగే సన్ రాసుకోండి, ఎందుకంటే ఇది మూసేస్తాను మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోవడానికి అన్ని. సన్ వచ్చేసి వీనస్ రాశి లార్డు. రాహు, గురు. సన్, వీనస్, రాహు, గురు రాసుకోండి.
మూన్, మూన్, జూపిటర్, కేతు, రాహు, మూన్. మూన్, జూపిటర్, కేతు, రాహు, మూన్. ఓకేనా? రాసుకున్నారు కదా? ఏమైనా పొరపాటు ఉంటే ఇప్పుడే చెప్పండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి రాసుకున్న వాళ్ళు. వీనస్ ఒకసారి చెప్పండి సార్. వీనస్, 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 వీనస్ సైన్, జూపిటర్ స్టార్, సాటర్న్ సబ్, కేతు సబ్ సబ్. జూపిటర్ సైన్, శుక్రుడు, వీనస్, దశానాథుడు రాహు, ముక్తినాథుడు మెర్కురీ, సూక్ష్మ అంతర వీనస్, 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 వీనస్. వాళ్ళని రాసుకున్నారా మీరు? అలాగే సన్, మూన్ రాసుకున్నారా? సన్, వీనస్, రాహు, రాహు, జూపిటర్, మూన్, జూపిటర్, కేతు, రాహు, మూన్. ఊకే గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క సన్ రాసుకోండి అంతే. ఎందుకంటే ఇక్కడ చూసుకుందాం మళ్ళా మనము. ఈరోజు చాలా చాప్టర్ డిస్కస్ చేసేది ఉంది, మళ్ళా టైం చాలుకొస్తుంది, అంటే నా బాధ. ఇప్పుడు చూడండి, చెప్పండి. రాహు అనేవాడు ఎవరి రాశిలో ఉన్నాడు? సాటర్న్. సాటర్న్, సాటర్న్, సాటర్న్ అనేటువంటి వాడు మామూలుగా ఏముండాలా? 5 or 7 or 11 లో ఇక్కడ 5 or 7 or 11 అనేది అగుపడాలి కదా? ఉంది సార్, ఇక్కడ ఉంది కదా? 5 స్టార్ లార్డ్ ఉంది, 5 సబ్ లార్డ్ ఉంది. అంటే ఏ రూల్ కూడా పాస్ అయింది. ఇది ఇక్కడ చూడండి, మ్యారేజ్ విషయం కాబట్టి ఇది సిగ్నిఫికేటర్, 7, ఇక్కడ 7-11 ఉంది. అంటే ఇక్కడ కూడా సిగ్నిఫికేటర్ అయినాడు. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2-11 ఉంది. ఓకే, 11 ఉంది మనకు మ్యారేజ్ కి. ఓకే, అట్లా ఇది ఓకే కదా? సాటర్న్. రాశి లార్డ్ అనేవాడు, రాహు అనేటువంటి వాడు మ్యారేజ్ టైంలో రాశి, శని యొక్క రాశిలో సంచరిస్తున్నాడు. ఆ శని ఇక్కడ సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్ లో ఏదో ఒకటి ఉండాలి. 5 అనేది ఉంది. ఓకే, ఇది ఓకే, ట్రాన్సిట్ అగ్రి అయినట్లే. ఓఆర్ ప్రకారంగా ఇక్కడ ఎన్సి ఉంది, సిగ్నిఫికెంట్ అయినాడు. ఓకే, ఇట్లా చూడాలా. అర్థమైందా? ఇది ఒక్క రాశినాథునే చూసినారు. రాహువు ఉన్నటువంటి రాశినాథుని చూసినాడు. రాహువు ఉన్న స్టార్ లార్డ్ ఎవరు? స్టార్ లార్డ్ మూన్. మూన్ చూడండి, మూన్ అనేటువంటి వాడు 11 ఉంది, 7 ఉంది. ఇది కూడా ఓకే. ఇది పాస్ అయితే ఓకే, ట్రాన్సిట్ ఓకే అయినట్లే. ఇక్కడ ఎన్సి 7-11, ఇక్కడ 7-11 ఉంది కాబట్టి ఎన్సి పకడ్బందీగా ఉంది. ఓకే, తర్వాత రాహు రాశి లార్డ్ అయిపోయా, స్టార్ లార్డ్ అయిపోయా. సబ్ లార్డ్ ఎవరు? సాటర్న్. చూసాం సార్, సాటర్న్ చూసినాం. తర్వాత మార్స్. ఇదిగో మార్స్ చూడండి, మార్స్ ఇదిగో 5 ఉన్నాడు కదా? ఓకే, 5 ఉన్నాడు. మ్యారేజ్ కావాల్సిన ఒక హౌస్ 5. ఇది ఓకే. ఓఆర్ అట్లయినా సరే ఇది ఇట్లా 5 కనపడింది కాబట్టి ఓకే, ట్రాన్సిట్ ఓకే అంటాం. లేదంటే ఇక్కడ 5-7, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 11 ఉంది కాబట్టి ఓకే. ఓకే, అట్లయినా సరే ఇట్లయినా సరే ఏదో ఒకటి అట్లా. ఇప్పుడు మీరు కీటులలో ఇది దీంట్లో కలాంశాలో చెప్పినాం కదా, 280 పేజీలో ఉంది చూడండి, ఉదాహరణతో సహా ఇచ్చినాడు. అర్థమైందా? అలా ప్రతిదీ కావాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇంత శ్రమపడకుండా అట్లా లేకుండా మనము తెలివిగల వాళ్ళం అయితే ఏం చేయాలా? చార్ట్ వేసుకుంటానే ఎందుకంటే సన్ అనే వరుసపడి 9 పాయింట్లకి 9 కదా ఉండేది. 9 చెక్ చేసుకుంటే ఏవేవి ట్రాన్సిట్ పనికి వస్తాయి అని. వివాహ విషయానికి 5-7-11, ఇటు 5-7-11, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5-7-11 ఉంది. ఓకే, ఓకే, సన్ ఓకే ట్రాన్సిట్ కు. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 7 ఉంది, మూను. ఇక్కడ 7-11 ఉంది, ఇక్కడ 7-11 ఉంది. ఓకే, వీడు కూడా మూన్ కూడా ఓకే. మ్యారేజ్ కి మార్చ్ చూడు 5 ఉంది. ఓకే, ఇక్కడ 5-7 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకే, మెర్క్యూరీ 11 ఉంది, ఇక్కడ 7 ఉంది, 11 ఉంది, ఇక్కడ 5-7-11 ఉంది. ఓకే, ఇక్కడ జూపిటర్ 5-7-11 3 ఉన్నాయి. ఓకే, లేదంటే 5-7-11 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకే, ఇక్కడ వీనస్ 7 ఉంది. ఓకే, లేదంటే జూపిటర్ 5-7-11, ఇక్కడ 7-11 ఉంది. ఓకే, సాటర్న్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకే, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7-11 ఉంది, ఇక్కడ 7-11 ఉంది. ఓకే, రాహు ఇక్కడ 11 ఉంది, 5-7-11 లో ఏ ఒకటి కనపడా చాలు. ఇక్కడ 5-7-11 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఓకే, కేతు ఇక్కడ
5 లేదు, 7 లేదు, 11 లేదు. ఇక్కడ 5 లేదు, 7 లేదు, 11 లేదు. కానీ ఇక్కడ 5 ఉంది, 7 ఉంది, 11 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఇక్కడ సిగ్నిఫికెంట్ అయినాడు. ఈ మొదటి కండిషన్ ఎత్తిపోయినా 2 ఆర్ అని ఉంది కదా, ఓఆర్ అది పాస్ అయింది. ఎన్సి ఉంది. కాబట్టి టోటల్ 9 ప్లానెట్స్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ట్రాన్సిట్ ఫర్ మ్యారేజ్ ఈవెంట్ కు. ఏ 9 ప్లానెట్స్ లో ఏదొచ్చినా ట్యాగ్ అవుతుంది కళ్ళు మూసుకొని. ఇట్లా మీరు చెక్ చేసుకుంటే ఇది సులభమైన మెథడ్. మీరు చార్ట్ వేసుకుంటానే ఏ ప్లానెట్స్ దశాభుక్తి అంతరా సుష్మాకు పనికొస్తాయి. మీరు బాగా ఆలోచన చేయండి. మీరు ఇంకా చిన్నపిల్లలు కాదు. ఏ చార్ట్ వేసుకుంటేనే మనం చేయాల్సిన పని ఏ గ్రహాలు విచ్ ప్లానెట్స్ ఆర్ సూటబుల్ టు బి యాజ్ దశాభుక్తి అంతరా ఏమంటారు దాన్ని సూక్ష్మ ప్రాణ. అదే రకంగా ఏ ప్లానెట్స్ ట్రాన్సిట్ అగ్రి అవుతాయి అంటే ఇప్పుడు మనం చెక్ చేసినాం చూడు, ఆ రకంగా చెక్ చేయండి. భగవంతుని దయ వల్ల ఇప్పుడు లక్కీగా మనకు అన్ని టాలీ అయినాయి దీంట్లో. అవు సార్ ఇదేదో నువ్వంతా కుల్లాది చూసి బాగా సరిచేసి చెప్తున్నావు అంటావు. మళ్ళీ మనం ఏం చెప్తాం, మనము బుక్కుల్లో ఉండేవి చెప్తేనే కదా మీరు నమ్మేది. వేరే కొత్తది చెప్పినా మనకు ఎట్లా నమ్ముతారు? ఆధారం కావాలి కదా మనకు సక్సెస్ అయినట్లా. కాబట్టి కలాం చా బుక్ లో ఉన్నటువంటిదే చెప్పిన. ఇదే కుల్లార్ చాట్ లో 2వ అంశం తీసుకోండి. ఫస్ట్ చైల్డ్, ఆయనకి ఇద్దరు కొడుకులే. ఈ ఫస్ట్ చైల్డ్ 7/9/1972 20 గంటల 52 నిమిషాల 33 గంటలకు 33 నిమిషాల సెకండ్లకు పుట్టినాడు. రాహు, బుధ, రవి, కుజ, రాహు అవి ఆ దశాభుక్తి అంతరాలు. అవి ముందు అవి కూడా చేస్తాం. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ కదా 7/9/1972 అదే బుక్లో ఉందయ్యా. నేనేం కొత్త చెప్పడంలే. టీటూర్లో సారీ కలాంసా బుక్లోనే ఉంది చూడు. అదే పేజీలో అదే అధ్యాయంలో వస్తాయి ఈ 3 ఇన్సిడెంట్లు. ఈరోజు ఈ 3 ఇన్సిడెంట్లు చెక్ చేయాలి మనం. అందుకు నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నా. మీకు అర్థం కాకపోతే నిలబెట్టండి, అడగండి. ఏది 7/9/72 20 52 33 క్యాల్కులేట్ చేస్తే ఇది ట్రాన్సిట్ చార్ట్. ఇదిగో పైన వచ్చింది చూడు ట్రాన్సిట్ చార్ట్ 7/9/1972 20 52 33. ఇక్కడ 7/9/72 20 53 క్యాల్కులేట్ చేస్తే అది వచ్చింది. ఇది మనకు ట్రాన్సిట్ చార్ట్. ఇక్కడ ఈ చార్టులో మనము దశాభుక్తి ఇప్పుడు ఎట్లా చేసినాము అట్లానే చెక్ చేద్దాం. ఇది కొంచెం సేపు మూసేస్తా. ఇక్కడ దశ ఏమి? రాహు దశ. రాహు ఇదేంది? ఫస్ట్ చైల్డ్కి ఏం కావాలి? నెసెసరీ హౌస్ ఏమేమిటివి? 5 2 11 2 5 11 అంతే కదా ఫస్ట్ చైల్డ్కు. రాహు, బుధ, రవి, కుజ, రాహు ఆయన పుస్తకంలో ఇచ్చినట్టువే అవే. రాహు, బుధ, రవి, కుజ, రాహు. మనము కేవలం ట్రాన్సిట్ కోసం నేను చెప్తున్నా. ఇది పాఠము ట్రాన్సిట్ కోసమే. మనము అది గుర్తుపెట్టుకోండి. రాహు దశాలార్డును మనం చెక్ చేస్తున్నాము. ఏమిటిది? ఇది సబ్జెక్ట్ 2/5/11 అంటే చైల్డ్ బర్త్, ఫస్ట్ చైల్డ్ బర్త్ 2/5/11. చూడండి ఇక్కడ రాహు అనేటువంటి వాడు దశాలార్డ్గా ఉండుటకు అర్హత ఉందా లేదా? క్వాలిఫైడ్ వీడు ఇక్కడ ఉన్నాడు. సోర్స్ ప్లానెట్ గా ఉన్నాడు కదా. 11 ఉంది కదా. 2/5/11 లో ఒకటి ఉంది. ఇక్కడ 2/5/11 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. కమిట్మెంట్ లో 2 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2/11 ఉంది. ఓకే, రాహు దశాలార్డ్గా అర్హత ఉంది. మెర్క్యూరీ చూడు, మెర్క్యూరీ 2/5/11 లో 11 ఉంది, 2 ఉంది సోర్స్ ప్లానెట్ గా. ఓకే, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 2 ఉంది, 11 ఉంది. కమిట్మెంట్ లో 2/5/11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2/11 ఉంది. సో ఇట్ ఈజ్ ఆల్సో ఓకే. మెర్క్యూరీ కూడా ఓకే. తర్వాత సన్, అంతరాలార్డ్ సన్. ఈ సన్ అనేటువంటి వాడు 2/5/11 కు ఉండాలి. ఎక్కడ? సోర్స్ ప్లానెట్ గా ఉండాలి. లేడు. మళ్ళా ఎట్లా? అది అప్పుడేమో చెప్తివి సార్, అన్నీ వచ్చినవి గబ బల చూపిస్తేవి. ఇప్పుడు చెప్పు మూర్తి.
లేవు కాబట్టి స్టార్లైట్ చూస్తాం సార్. ఆ, ఇది దశాలాడ్ దశాభుక్తి అంతరాలాడ్ యొక్క సూత్రము నేను మొట్టమొదటి ఏం చెప్పాను అయ్యా దీన్ని ఏమంటారు సోర్స్ ప్లానెట్ ఉండాలి ఒకటి, రెండు ఎన్సి ప్లస్ ఈసీ ఉండాలా అని చెప్పినాం. కానీ ఇక్కడ అన్నారు కదా. కాబట్టి కొన్ని సందర్భాలలో అది మనము కొన్ని బేసిక్ రూల్స్ మీకు నేర్పించిన కాంక్రీట్ రూల్స్ అన్నమాట. అంటే నువ్వు ఎక్కడన్నా పో నిన్ను కాదన్నారు, ఆ రూల్స్ తప్పు కాదవి, అవి 100% కరెక్ట్ నేను చెప్పినవి తప్పేం కాదు. కానీ కొన్ని బుక్కుల్లో ఉదాహరణ చూస్తూ ఉంటే ఇట్లా కాలం అన్నాయి. ఈ లేటెస్ట్ బుక్స్ అవి ఉన్నాయి చూడు, వాళ్ళు చెప్పినటువంటి ఎత్తకండి, ఇట్లా రావు. ఈడ ఈడ రాకున్నా కూడా ట్రాన్సిట్ అన్ని టాలీ అయిపోతున్నాయి. కాబట్టి మనం కూడా ఏ రోడ్డుకి పోతే ఆ పదం ఆడాలి. ఇక్కడ వస్తే మంచిదే, రాకున్నా మనము కంగారు పడాల్సిన పనిలే. ఇక్కడ సోర్స్ ప్లానెట్ గా లేదు ఈడ వీనికి లేకున్నా. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే చైల్డ్ బర్త్ కావాల్సినవి ఏంటివి 2, 5, 11 ఫస్ట్ చైల్డ్కి అయితే, కానీ 3 and 7 అనేది ఫేవరబుల్ హౌసెస్ ఫర్ చైల్డ్ బర్త్. అవునా కాదా? 5 అనే దానికి మల్టిపుల్ హౌస్ 7. మీరు కావాలంటే 5కు ఫేవరబుల్ హౌస్ వచ్చేమేమి 5, 5, 6, 7, 7 ఒకటి, 7కు మళ్ళా 2 కలుపు 9, మళ్ళా దానికి 2 కలుపు 11, మళ్ళా దానికి 2 కలుపు 1, ఇంకా మళ్ళా దానికి 2 కలుపు 3, అదే వచ్చేది. సార్ అక్కడ ఫేవరబుల్ హౌస్ ఉండొచ్చు అని అనలేదు కదా, ఆయన అనలేదు కదా. ఫేవరబుల్ హౌస్ ఉండొచ్చు అని అనలేదు. ఆ ఓవర్ అన్నాడు కాబట్టి మనం ఇది ప్రొసీడ్ అయిపోతాం, మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. అలాగా అందుకే ఆయన బాబు ఆయన అనకపోయినా నేను అజెంప్ట్ చేస్తున్నా, నేను ఇక్కడ ఉంది కాబట్టి మనం తీసుకుందామా, ఏం నష్టమేమి లేదు, ఇక్కడ అక్కడ లేవు వాళ్ళల్లా చెప్పాలా. మళ్ళా నిర్వచనం సరిగా అదే కుల్లార్ సార్ రాసినాడు కీటులలో ఒక రకంగా రాస్తాడు, దీంట్లో ఒక రకంగా రాస్తాడు. మళ్ళా అవును సార్, మళ్ళీ మీరు ఇంకో రకంగా చెప్పకూడదు కదా. మనం చెప్పకూడదంటే ఇక్కడ నేను ఊహిస్తున్నా దీస్ ఆర్ ఫేవరబుల్ కస్ట్ అని చెప్పి చెప్తున్నా. నేను నీ బుద్ధి పడితే తీసుకోలేకపోతేలే, కానీ పుస్తకాల్లో ఉండేది ఏ భావానికైనా 311 అనేది ఫేవరబుల్. ఎవరు సార్ మాట్లాడుతాండేది? సార్ నమస్కారం, కృష్ణమూర్తి. చెప్పండి. ఏ భావానికైనా 311 అనేది ఫేవరబుల్. లేదు రెండో భావానికి లేదు. అట్లా కాదు ఇప్పుడు ఇష్యూ చైల్డ్ బర్త్ మూర్తి, చైల్డ్ బర్త్ కు ఫేవరబుల్ కదా ఇవి. కృష్ణమూర్తి గారు ఏమంటారంటే ఏ భావానికైనా అంటారు, ఏ భావానికి నువ్వు కస్పల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా 5th కు ఫేవరబుల్ హౌసెస్ కాదా అది చెప్పు. అంతేగాని ఫేవరబుల్ హౌసెస్ కరెక్టే, కానీ అక్కడ కుల్లార్ గారు కానీ ఎవరో ఇది ఫేవరబుల్ హౌస్ ఉంటే పర్వాలేదు అని అనలేదు కదా అంటున్నానండి. నేను చెప్తున్నా. ఓకే మళ్ళా అరే నేను మొత్తుకుంటున్నా, బాగా చెప్పకపోయినా కూడా కొన్ని సందర్భాలలో వస్తున్నాయ్యా అట్లాంటివి ఉన్నాయి. ఇది చూపిస్తున్నా కదా ఇప్పుడు ఇట్లా వచ్చినాయి కాబట్టి మనం తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఇది లేకపోయినా కూడా నీకు కొన్ని దాని సందర్భాల్లో ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఎన్సీఈసీ ఉంటే చాలన్నాడు దశాభుక్తికి. సరే మీ ఇష్టం, అది తీసుకుని లేకపోతే నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఉంది కదా అవకాశం మనకు వాడుకోవడానికి తప్పు లేదు అంటున్నా. సరే వద్దు, ఇది వదిలిపెట్టాయి. ఇక్కడ ఎన్సీఈసీ ఉంది కాబట్టి ఓకే. ఇక్కడ ఎన్సీ చూడు 5 ఉంది, ఇక్కడ 2, 5, 11 ఉంది, ఇక్కడ 2, 7, 2, 11 ఉంది. అసలు సార్ ప్రైమరీ హౌసెస్ లేవండి రెండింటిలో కూడా, సోర్స్ లో లేదు, ఇక్కడ ఎన్సీ. అప్పుడు ఫేవరబుల్ హౌసెస్ ఉంటే తీసేసుకోవచ్చా? అయ్యా ఇక్కడ ఏమిటిది, సన్ అనేటువంటి వాడు ఇక్కడ లేడు, దాన్ని వదిలిపెట్టు. 2, 5, 11 లేవు, ఇక్కడ ఉన్నాయి కదా, ఎన్సీ ఉంది, ఈసీ ఉంది కదా. ఒకవేళ అక్కడ కూడా లేవు సార్, అక్కడ కూడా లేవు, ఫేవరబుల్ హౌసెస్ ఉన్నాయి, అప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది విను, తర్వాత మాట్లాడు. లాస్ట్ లో అడుగు, నీ డౌట్లను రాసి పెట్టుకుని అడుగు, మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు. మీరు అన్నదే నన్ను గబ్బు చెప్తావు నువ్వు ఏదో. అలాగే ఫేవరబుల్ హౌసెస్ ఉంటే సార్ పర్వాలేదంటే మరి ఫేవరబుల్ హౌస్ అక్కడ ఉంటే ఇక్కడ ఉంటాయి. వస్తుందయ్యా, అట్లాంటి ఉదాహరణ కూడా చూపిస్తాను, వస్తుంది డిస్కషన్ లో ఇచ్చి పెట్టాను, అన్ని చూపిస్తా, ఏం పర్వాలే. ఇక్కడ ఇది వద్దు అనుకుంటే ఇక్కడ చూడండి 5 ఉంది ప్రైమరీ హౌస్ ఫస్ట్ చైల్డ్ కు, 2, 5, 11 ఉంది ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్ లో, ఇక్కడ 2, 11 ఉంది. ఓకే, అట్లా పాస్ అయింది. తర్వాత రవి అయినాక కుజుడు మార్స్ ఎవరు దశాభుక్తి అంతరా సూక్ష్మలాడుగా మార్స్ వచ్చినాడు. మార్స్కు 5 ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ
2 ఉంది, ఇది పిఎస్ ఉంది కాబట్టి 2 కూడా తీసుకోవచ్చు మనం. ఇక్కడ దీంట్లో చూడండి ఇన్వాల్వ్మెంట్ లో 2-5 ఉంది, 2-5 ఇక్కడ 2-5 ఉంది, ఇక్కడ 2-11 ఉంది. ఓకే, మార్క్స్ కూడా ఓకే, పాస్ అయినాడు. అంటే దశాభుక్తి అంతరా సూక్ష్మ వరకు వచ్చినాం. మళ్ళా రాహుని ఇంతకు ముందే డిస్కస్ చేసినాం. సో ఓకే, తర్వాత ఇప్పుడు దశాభుక్తి అంతరా అయిపోయినాయి. వీళ్ళు ట్రాన్సిట్ కు కావలసిన హౌసెస్ చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సింది మనం ఈజీగా ఇప్పుడు ఈడ గమనిస్తే అయిపోయాయి కదా. ట్రాన్సిట్ సన్ మొదలుకొని 9 పాయింట్స్ చూస్తే 2-5-11 ఇక్కడ 2 ఉందా, 5 ఉందా, 11 ఉందా, దీంట్లో లేదు. ఇది ఏ కండిషన్ లేదు కదా, 2-5-11 లేదు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2-5-11 ఉంది, ఇక్కడ 2-11 ఉంది. కాబట్టి ఓకే, సన్ అనేటువంటి వాడు గోచారానికి పనికొస్తాడు. ఫేవరబుల్ గా గోచారానికి అనుకూలమైనటువంటి ప్లానెట్ సన్ను. ఓకే, ఇది రెండోది. మూన్ అనేవాడు 11 ఉంది, ఇక్కడ 2 ఉంది, పిఎస్ ద్వారా 2 and 11 వచ్చినాయి. ఓకే, ఇక్కడ ఆర్ 2-11, ఇక్కడ 2-11, ఇక్కడ 2-11 ఉంది. ఓకే, ఇది కూడా ఓకే. మార్స్ 5 ఉంది, ఇక్కడ 2 కూడా ఉంది, 2-5 విత్ పిఎస్ ఉంది కాబట్టి 2-5. ఓకే, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 2-5 ఉంది, ఇక్కడ 2-5 ఉంది, ఇక్కడ 2-11 ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఓకే. మెర్క్యూరీకి 11 ఉంది, 2 ఉంది, ఫస్ట్ చైల్డ్ కాబట్టి 2-11. ఇక్కడ చూడండి 2-11 ఉంది, ఇక్కడ 2-5-11 ఉంది, ఇక్కడ 2-11 ఉంది. సో మెర్క్యూరీ కూడా ఓకే. అంటే ఏమి, సన్, మూను, మార్స్, మెర్క్యూరీ ఓకే. జూపిటర్ 2-5 ఉంది, 11 ఉంది, ఇక్కడ 2-5-11 ఉంది. ఇన్వాల్వ్మెంట్ లో కమిట్మెంట్ లో 5 ఉంది, ఫైనల్ కన్ఫరెన్స్ లో 5 ఉంది. జూపిటర్ ఈజ్ ఆల్సో ఓకే. వీనస్ 2 ఉంది, ఇక్కడ 2-5-11 ఉంది, ఇక్కడ 2-7-2-11 ఉంది, ఇక్కడ 2 ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఓకే. సాటర్న్ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకే, 2 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో 2-11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ 2-11 ఉంది. ఓకే, గోచారానికి ఏదో ఒకటి 2-5-11 లో ఉంటే చాలు అన్నమాట. అగుపడుతున్నాయి. రాహు 11 ఉంది, ఓకే. ఓఆర్ లో ఇక్కడ 2-5-11, ఇక్కడ 2, ఇక్కడ 2-11. ఓకే, కేతు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2-5-11 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2-5 ఉంది. అట్లా గోచారానికి అన్ని ప్లానెట్స్ పనికొచ్చేటివే ఉన్నాయి. చూడు దీంట్లో చైల్డ్ బర్త్కు ఒక్క ఎవరు పీరియడ్ లార్డ్కు మనం చెప్పిన రూల్కు టాలీ కాలే. కానీ ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు, ఇక్కడ NCEC ఉంటే చాలు, వాడు NCEC ఉంటే చాలు దశాభుక్తి అంత అనే రకంగా వాళ్ళు చెప్పుకోబోతున్నారా. మా ఉదాహరణలు బట్టి మనకు అర్థమయ్యేది. ఏం వాళ్ళు ఉన్నారా, నాకు చెప్పినారా, నేను విన్నానా, నేను కూడా చదివినేదే మీకు చెప్తున్నాను. కాబట్టి ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. అంటే ఏమి, మనము పరిశీలన చేస్తే మనకు అవగతమవుతుంది, పరిశీలన చేయాలి. ఇట్లా ఇది 2 ఇన్సిడెంట్లు మనము 2 ఈవెంట్స్ మనం చెక్ చేసాము. ఇదే చాట్ లో ఇంకొక ఈవెంట్ ఉంది, థర్డ్ ఈవెంట్ ఏంది, అదే కలాం సాబ్ బుక్ లో కూడా ఇచ్చినాడు ఆయన మొత్తం ఇన్సిడెంట్ కూడా. సెకండ్ చైల్డ్ అంటే 2-7-11 ఆ సెకండ్ చైల్డ్ కూడా ఏమి దశాభుక్తి అవి రాసుకోవాలి కదా, ముందు అవి చూడాలి కదా. చూడకుండా ఎట్లా చెప్తా. సెకండ్ చైల్డ్ 22-01 అంటే 11 22-1 కాదా, 11 చూస్తానబ్బో. నేను పొరపాటు మళ్ళీ నేను 1 రాసుకున్నా కదయ్యా, కొంప మునుగునే అన్యాయం అయిపోయింది రే. 22-11-1974 మరి మాకు 11 ఇక్కడ 11 పడింది. 289 పేజీలోనే 22-11 అని పడింది సార్ మాకు. అక్కడ గురుగారు చూడండి ఉండే. ఎక్కడ సార్, ఏది కలాం సానా? 22-1-1974 ఉంది సార్.
1974. ఓకే, ప్రింట్ మిస్టేక్ అవుతుంది. ఓకే సార్. అయ్యా Rahu, Mercury, Saturn, Venus, Rahu. కరెక్ట్. రాహు, మెర్క్యూరీ, సాటర్న్, వీనస్, రాహు. నేను అవే రాసుకున్నా. కరెక్ట్. మూర్తి గారు మీరు సర్దుకోండి. అలాగే 22/1/1974 అండి. రాస్తానమ్మా. 1974. టైం వచ్చేసి రాహు, మెర్క్యూరీ, సాటర్న్, వీనస్, రాహు. లేదా టైం కూడా ఉంది. 3:28 అది ఎక్కడ ఇచ్చినట్టు చెప్తాను. అది కూడా చూపిస్తాను. అది కూడా యాన్నో ఉంటుంది. లేనిది నేనేం సొంతంగా చేయనికి లేదు కదా. ఇదిగో 3:28-29 hours అండి. 290 పేజీలో ఉంది చూడండి. 3 hours 28-29. 290 పేజీలో మొత్తం 22/1/74 డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ 3:28:29, ప్లేస్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ జలంధర్ బస్ స్టాండ్ పంజాబ్. అది 3:29. 3:29. సారీ 28 అబ్బోయ్. 3:28. 28-29 సార్. 29 seconds. అవునమ్మా 3:28:29. క్యాల్కులేట్ చేస్తే ఇదిగో ఇది వచ్చింది. ఇప్పుడు దశాభుక్తి అంతరా సూక్ష్మ. రాహు, బుధ, శని, శుక్ర, రాహు. రాహు, బుధ, శని, శుక్ర, రాహు. రాహు, బుధ, శని, శుక్ర, రాహు. ఇడ అది ఇవి దశాభుక్తి అంతరా సూక్ష్మ. ఇవి రాసుకోండి. రాహు, బుధ, శని, శుక్ర, రాహు. ఓకే. ఇంకా మనము అప్పుడు మాది చెక్ చేద్దాం. ఇంకా ఒక్కొక్కటి దశాలాడు చూద్దామా? స్టెప్ బై స్టెప్. ఎంత పడుతుందిలే. దశాలాడ్ రాహు ఉండడానికి ఏముండాలా? 2711లో 1 ఉండాలా సోర్స్ ప్లానెట్ గా. ఇదిగో 11 ఉంది. సరే, ఇక్కడ 11 కూడా లేదనుకో, అప్పుడు ఇక్కడ ఏం చూడాలా? 2711 ఉంది. ఎన్సీలో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 27 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2711 ఉంది. కాబట్టి ఓకే, ఇక్కడ 11 లేనప్పటికీ రాహు దశలో 11 ఇక్కడ లేదు అనుకో, అయినా కూడా ఇక్కడ సరిపోయింది. తర్వాత రాహు అయినాక ఇంకోరెవరు? మెర్క్యూరీ. మెర్క్యూరీ ఇక్కడ 11 ఉంది, 2 ఉంది. సరే, ఇవి లేవు అనుకొని ఇక్కడ చూద్దాం. 2711 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 2711 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2711 ఉంది. బుధుడు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడు. తర్వాత సాటర్న్ చూడండి, ఇక్కడ లేడు. 2 లేదు, 7 లేదు, 11 లేదు. కానీ ఫేవరబుల్ గా 2, 3, 5, 9 ఉన్నాయి. సరే, ఇవి వద్దు మీకు, ఇవి వదిలిపెట్టు. ఇక్కడ 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 7, 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 11 ఉంది. ఓకే. ఎన్సిఈసి ఉంది. ఓకే. తర్వాత ఎవరు? శుక్ర, వీనస్ చూడు 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, 2 ఉంది. సరే, ఇవి లేవు అనుకొని ఇక్కడికి రా. 2711 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో 2711 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 27 ఉంది. కాబట్టి వీనస్ కూడా బ్రహ్మాండంగా దశా భుక్తి అంతర సూక్ష్మ ప్రాణాకు ఎన్నుకోవచ్చు. తర్వాత లాస్ట్ లో రాహును ముందే చూస్తాం. అంటే ఏమి? దశాభుక్తి అంతర సూక్ష్మ రాహు. ఈ రకంగా మనము చెక్ చేసుకోవాలి. అంటే నేను చెప్పేది తప్పేం కాదు. అది సోర్స్ ప్లానెట్ ఉంటే మంచిది. అయ్యా 80%, 90% పాస్ అయినాడు అంటే మంచిదే, అది ఫస్ట్ క్లాసే. 90 వచ్చిందంటే డిస్టింక్షన్, అది కాదని కాదు. రాకపోయినా ఫస్ట్ క్లాస్ అంటే 70 వచ్చినా కూడా చాలు. ఫస్ట్ క్లాస్ పాస్ అయినాడు, ఫస్ట్ క్లాస్. అట్లా ఇది క్వాలిఫికేషన్ ఒక్కొక్క రకంగా చెప్తారు. మనం ఏం చేస్తాము? మనం అన్ని చదువుతాం కాబట్టి అందరివి పట్టుకోయింట. నూతి సుబ్బారావు పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు. అయ్యా ప్లానెట్ దీంట్లో కూడా ఉంది ఏదో బుక్ లో, కానీ నాకు పేజ్ నెంబర్ దొరకలే. ఇంగ్లీష్ లో చూద్దామంటే నూతి సుబ్బారావు రాసినాడు అంటే కుల్లారు బుక్కులు చదవంది రాయడు. యు టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎవడు తప్పన్నా నేను ఒప్పుకోను. కాకపోతే దోషాలు ఉండొచ్చు, దాంట్లో పొరపాట్లు, అచ్చు తప్పులు ఉండొచ్చు. భావం రాసేటప్పుడు కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి, లేదని చెప్పడంలే. కానీ అంతా ఎంటైర్ మ్యాటర్ అంతా తప్పంటే నేను ఒప్పుకోను. జాతక శోధన మార్గదర్శకం అనేటువంటి పుస్తకము నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నిజంగా మహానుభావునికి మనము ఎన్ని జన్మలు ఉన్నా కూడా రుణం తీర్చుకోలేము. అంత చక్కగా రాశాడు. కాకపోతే కొన్ని తెలుగులో పదాలు ఉన్నందుచేత మన వాళ్ళు డిస్లైక్ చేస్తున్నారు ఆ పుస్తకాన్ని. సరే, నిదానంగా అర్థమవుతుంది. మీరు చదివితే మంచి పుస్తకం అది. కీ టు లెర్న్కు యాజ్ ఇట్ ఈజ్ గా ఎత్తి పెట్టినాడు దాన్ని. ట్రాన్స్లేషన్ ఆ మాదిరి, అంటే కీ టు లెర్న్ ఎట్లుందో అట్లా దాన్ని.
సరే ఏందో మర్చిపోతే నేను ఏమో చెప్తా అంటే మళ్ళీ టాపిక్ మార్చాం. ఇది అయిపోయింది, దశాభుక్తి అంతా సూక్ష్మ చూసాం. ఇంకా ట్రాన్సిట్ చూద్దాం. ట్రాన్సిట్ కు ప్రతిదీ చెక్ చేయకుండా మనం 9 పాయింట్లు 9 గ్రహాలను చెక్ చేస్తే సరిపోతుంది కదా, ఎవడు పనికొస్తాడు ఎవడు పనికిరాడు అనేది. ట్రాన్సిట్ కు ఏ ప్లానెట్స్ పనికొస్తాయి అనేది చూద్దాం. ఇప్పుడు సన్ అనేటువంటి వాడేమి సెకండ్ చైల్డ్ కు కాబట్టి ఇక్కడ 2, 7, 11 స్టార్ లార్డ్, సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్ ఉన్నాడు. ఓకే, ఇది ఉంది. ఓకే, ఓఆర్ అయ్యడ లేదనుకో, అప్పుడు ఇక్కడ చూడాలా. 2 కానీ 5 కానీ 2, 7, 11 ఇక్కడ లేదు. 2, 7, 11 లేదు. ఇక్కడ సబ్ లార్డ్ లెవెల్లో ఉంది 2, 7, 11. ఇక్కడ ఉంది 2, 7, 11. మళ్ళా ఇప్పుడు ఎట్లా చెప్పు అయ్యా, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి అయ్యా. సోర్స్ లో ఉంది కదా సార్, సోర్స్ లో ఉంది కదా. ఇక్కడ సోర్స్ లో ఉన్నాడు కాబట్టి అయ్యింది. కానీ ఒకవేళ సోర్స్ లో లేకపోయినా కూడా ఇక్కడ ఇది 3, 5, 9 ఉన్నాయి అని చెప్పేసి తీసుకుంటారు కొందరు. 2, 5, 7, 11 చైల్డ్ బర్త్ కు 2, 5, 7, 9, 11 9 కూడా థర్డ్ చైల్డ్ కు, 11 కు ఫోర్త్ చైల్డ్ కు. అట్లా కొందరు మహామేధావులు మనం ఎట్లంటే ఎట్లా చెప్తాం. సరే, దాని అనుకూలాన్ని బట్టి ఆ సిచ్యుయేషన్ బట్టి అన్ని పాస్ అయితే కనుక మనం కూడా కన్సిడర్ చేస్తాం. సరే, ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇది వచ్చినా రాకపోయినా మనకేం బాధ లేదు. ఓకే, దట్ ఈస్ ఓకే. నెక్స్ట్ ఏమి సన్ అయిపోయి మూన్ చూడాలి కదా. మూన్ 11 ఉంది, 7 ఉంది. ఓకే, ఇది లేకపోయా అనుకో, 2, 7, 11 ఉన్నాయి కదా ఇక్కడ విత్ పిఎస్ ఉంది కాబట్టి 2, 7, 11 3 తీసుకోవచ్చు. ఓకే, ఈడ లేవు అనుకోబ్బా. ఓకే, అలా 2, 7, 11 లేవు. ఇక్కడ చూడు 2, 7, 11 ఇన్వాల్వ్మెంట్ ఉంది, కమిట్మెంట్ లో ఉంది. ఓకే, ఇది గోచారానికి సరిపోయింది. ఎన్సీ ఉంది కాబట్టి ఓకే. ఇట్లా కుడక, ఇట్లా ఓకే, ఇట్లా ఓకే. చంద్రుడు, కుజుడు చూడు, కుజుడు 2 మాత్రమే ఉంది. ఏది పిఎస్ ఉంది కాబట్టి ఓకే, ఇట్ కెన్ బి కన్సిడర్డ్ 2. ఇక్కడ 2, 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 2 ఉంది, ఫైనల్ కన్ఫరెన్స్ లో 2, 11 ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఓకే. తర్వాత బ్యాటరీ వీక్ అయింది, కొంచెం ఉండండి, ఆన్ చేస్తా స్విచ్. నేను చేస్తాం అంత మన జాతలు పాఠం దాంట్లో పడితే అంత ఏమి వినపడదు, ఏమీ గమనించడం లేదు. నేను మర్చిపోయినా దాన్ని ఆన్ చేయడానికి. వచ్చిందా ఇది? అయ్యో, ఛార్జింగ్ పెట్టలే. ఉండు పెడతాను. అయిపోయి ఓన్లీ ఫ్యూ మినిట్స్ వస్తుంది. పని జరుగుతుందిలే, మనకేం భయం లేదు. ఆఫ్ కాదు. ఏమో ఏం చెప్తుంటే మూన్ అయిపోయింది. మార్స్ చూడండి 2, 5, 11 2, 7, 11 ఉండాలి. అదో 2 ఉంది విత్ పిఎస్ కాబట్టి వి కెన్ కన్సిడర్ ఇస్ట్. సరే, ఇక్కడ లేదనుకో, ఇక్కడ చూడండి 2, 7 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 11 ఉంది, 2, 11 ఉంది. ఓకే, మార్స్ కూడా ఓకే. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 2 ఉంది. సరే, ఇవి లేవనుకో, ఇక్కడ చూడు 2, 7, 11 ఉంది కదా, ఇక్కడ 2, 7, 11 ఉంది, ఇక్కడ 2, 7, 11 ఉంది. సో మెర్క్యూరీ ఇది ఆల్సో ఓకే. ఇక్కడ 2, 7, 11 3 ఉన్నాయి జూపిటర్ కు పిఎస్ ద్వారా. ఓకే, ఇక్కడ లేవు అనుకోని, ఇక్కడ చూడు 2, 7, 11 ఉంది, ఇక్కడ 2, 7, 11 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఇది మనము కన్సిడర్ చేయొచ్చు. 3, 5, 9 ఇవన్నీ ఫేవరబుల్ హౌసెస్. ఇక్కడ 3 వచ్చినాయి చూడండి, 2, 5, 11 వచ్చి ఇక్కడ 2, 3, 5, 9 ఇవి ఫేవరబుల్ హౌసెస్ ఇక్కడ. కానీ నెగేషన్ ఉంది, కొంత అవరోధం కూడా ఉంటుంది. సరే, మనకు సంబంధం మనకు ఓన్లీ ట్రాన్సిట్ కోసమే మనం చూడాలంతే, ఏం పడ. ఇక్కడ చూడండి వీనస్ 7 ఉంది, 2 ఉంది, ఇక్కడ 2, 7, 11 ఉంది, ఇక్కడ 2, 7, 11 ఉంది, ఇక్కడ 2, 7 ఉంది. ఓకే, ఇక్కడ 2 లేదు, 7 లేదు, ఇంకోటి 11 కూడా లేదు. ఇక్కడ చూడండి ఇది లేదు, మొదటి పాయింట్ పోయింది. రెండోది చూడండి 2, 7 ఇక్కడ ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 2, 7, 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మెంట్ లో 2, 11 ఉంది. ఇక్కడ బాగుంది, సరిపోయింది. చూసినారా? అంటే ఏమి, ఓఆర్ అనేది బాగా పనిచేస్తా ఉంది. ఇక్కడ రాహు 11, ఇక్కడ 2, 7, 11 సన్ 2, 7, 11, ఇక్కడ 2, 7, ఇక్కడ 2, 7, 11 సరిపోయింది. ఇక్కడ కూడా ఓకే. కేతు 2 ఉంది, ఇక్కడ 2 ఉంది విత్ పిఎస్ కాబట్టి 2 పనికి వస్తుంది. ఓకే, ఇక్కడ
2711 ఉంది, ఇక్కడ 27 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే మీ గోచారానికి ఇది కూడా సెకండ్ సైడ్ కు అన్ని పనికొచ్చాయి కదా. ఏమన్నా తప్పు చెప్పినావా? చెప్పలేదు లేదు సార్. జూపిటర్ కమిట్మెంట్ ఇవ్వలేదు కానీ జూపిటర్ వీకా, జూపిటర్ కమిట్మెంట్ ఇవ్వలేదు సార్. 2711 అక్కడ ఇచ్చారు కానీ కమిట్మెంట్ లో లేదు. కమిట్మెంట్ లో 2711 లేదంతే. కానీ వీకెండ్ కాదు, ఇక్కడ వచ్చేసినాయి కాబట్టి ఓకే. ఇంకొకటి ఇక్కడ ఆ రూల్ ప్రకారంగా ఏమంటాడు, స్టార్ లెవెల్ అని చెప్పకుండా అటు ఫిజికల్ దాన్ని ఏమంటే పిఎస్ అండ్ ఆ పదం దాంట్లో ఇచ్చినప్పుడు కీటులలో ఏదర్ బై పిఎస్ ఆర్ బై టెల్లాటేటస్ అన్నప్పుడు ఏమి ఇక్కడ సరిపోయి కదా, ఏదర్ బై పిఎస్. ఇది పిఎస్ ద్వారా అంటే 2511 వచ్చినాయి, 25711 ఇన్వాల్వ్మెంట్ లో 2711 వచ్చినాయి. అయితే విత్ పిఎస్ వచ్చినా సరే ఇది పిఎఫ్ ద్వారా వచ్చినాయి 2577, వీనర్ ద్వారా కూడా 7 వచ్చింది. కాబట్టి అట్లా కూడా ఓకే అవుతుంది. కాబట్టి మనము విశేషమైనటువంటి ఎవడు ఏ పుస్తకంలో ఏం చెప్పినాడు అన్ని ఒక చోట రాసుకుంటే ఒక వారానికి ఒక్కసారన్నా దానిని దుమ్ము దులిపితే మతికుంటాయి, లేకపోతే మతికుండవు. ఎందుకంటే మనము చిన్న పిల్లలం కాదు, మనకు ఏజ్ వచ్చింది, ఆల్ ఆర్ గ్రోన్ అప్. అందరూ 60 దాటిన వాళ్ళమే, సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉన్నారు నా గ్రూప్లో, నా కర్మకు. కాబట్టి మీరు బాధపడాల్సిన పని లేదు. అప్పుడప్పుడు దుమ్ము దులపండి, రాసుకోండి, అన్ని ఒక చోట క్రోడీకరించండి. ఇప్పుడు కీటులను చూసినాం, దీంట్లో చూసినాం, వైటీ హెచ్లో ఉదాహరణని రేపు పీకుతాను. రేపు నెక్స్ట్ క్లాస్లో ఈ ట్రాన్సిట్ లో పర్ఫెక్ట్ అయ్యేంత వరకు వేరే సబ్జెక్ట్ జోలికి పోను, చెప్పను, వేరే సబ్జెక్ట్ చెప్పను. మీరు ట్రాన్సిట్ లో పర్ఫెక్ట్ కావాలి అంతే. మీరు ట్రాన్సిట్ పర్ఫెక్ట్ అంటే మొత్తం కస్పల్ ఇంటెలిజెన్స్ అవపోసన పెట్టినట్లే, ఇంకేం భయం లేదు. ఇప్పుడు దశాభుక్తి సెలెక్ట్ చేసుకునే విధానము వచ్చింది, మీకు ట్రాన్సిట్ నేర్చుకుంటున్నారు, ఇంకా ఏం భయము చెప్పండి? ఏమన్నా డౌటా మీకు? అసలు కీ పాయింట్స్ అయ్యా ఇవి. మనము ఎట్లా చూడాలా, చార్ట్ ఇస్తానే మనము చూసుకోవాల్సిందని. ఎవరెవరు ఏ ఏ ప్లానెట్స్ పనికొస్తాయి దశాభుక్తి అంతా సూక్ష్మకు. సరే, సోర్స్ ప్లానెట్ ద్వారా ఆ రూలు రాసుకోవాలా. అవి లేకుండా కేవలము ఇవి స్టార్ లెవెల్, సబ్ లెవెల్, సబ్ లెవెల్, ఈ 3 లెవెల్స్ లో కూడా చూసే విధానం మంచిగా పెట్టుకోవాలా. ఇక్కడ ఉంది మంచిదే, సోర్స్ ప్లానెట్కి వచ్చింది మంచిదే, 90% పాస్ అయినాడు పిల్లోడు అంటాం, లేదు 70% పాస్ అయినాడు అంటాం, అంతే. మనకు కావాల్సింది ఏమి, సక్సెస్ అయిందా లేదా. ఇవన్నీ డిఫరెంట్ బుక్స్ లో ఉన్నాయి, వాళ్ళు చూపించవు. అవునండి, దాని అర్థం నువ్వు కాలాంశగా దేంట్లో తీసుకో, సారాంశం ఇదే, సారాంశం ఇదే. బాగా చదవండి, 1-10 సార్లు చదవండి. ఇప్పుడు నేను చెప్పిన అర్థం కాకుండా వేరే అర్థం ఏమైనా మీకు ధ్వనిస్తే యూ ప్లీజ్ కైండ్లీ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. ఇఫ్ ఐ ఆమ్ రాంగ్, ఐ విల్ ఒబే యూ. దాంట్లో ఏం నామోషి లేదు. నేను మిమ్మల్ని అడిగేది, నేను ప్రతి ఒక్కరికి అసలు మన చైల్డ్ వర్త్ పెట్టి ఎంతమందికి పెట్టినా తెలుసునా, ఎన్ని గ్రూపుల్లో పెట్టినా తెలుసునా, అయ్యా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు అర్థించినాను. ఏమో ఇప్పుడు మనమే పోతు మొదలమ్మా. ఇప్పుడు కీటులను మళ్ళీ కీటులను ప్రకారంగా చేసిన దాన్ని నాకు తప్పని చెప్పేసి చెప్పండి, ఎట్లంటారు మీరు తప్పని? నేను కీటులను కరెక్ట్ అంటాను, చెప్పండి. తప్పు కాదు అది, నేను చదివినటువంటి పుస్తకంలో అట్లా ఉంది, రాశాను. ఇది ఆ పుస్తకం నేను రాయలేదు, ఆయన రాశాడు. మళ్ళా తప్పని ఎట్లంటారు మీరు? దాన్ని తప్పడానికి లేదు. కాకపోతే ఇవన్నీ వేరే బుక్కులు చదివితే మనకు కూడా కొంత అవగాహన వస్తూ ఉంది. మీరు ఉదాహరణలతో వైటీహెచ్లో లేటెస్ట్ బుక్ అది, దాన్ని మనము ఫాలో అయితే తెలుస్తాయి కొన్ని. దాంట్లో కూడా ఉదాహరణలు ఉన్నాయి, చూపిస్తాను. దాంట్లో కూడా ఇప్పుడు మూర్తి ఒకటి అడిగినాడు, మధ్యలో డిస్టర్బ్ చేసినాడు, ఇక్కడ రాకుండా పోతే ఎట్లా సార్ అని చెప్పేసి ఆ ఉదాహరణ కూడా ఉంది. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో ఒక్కటి కూడా రాదు, ఒక్కటి కూడా ఉండదు. 2 ఉండదు, 5 ఉండదు, 11 ఉండదు. కానీ నెగటివ్ హౌసెస్ దానిలో ఏమంటారు, ఇంకోటి తవడు బుక్సర్చుడు, వాడు దాన్ని మంచి పదం ఉంది బా ఇంగ్లీష్ లో, న్యూట్రల్ తవడు బుడ్సడు, వాడు న్యూట్రల్. అన్ఫేవరబుల్ హౌసెస్ న్యూట్రల్ ఉన్నాయి, కాకపోతే 2, 5, 11 ఉండవు. అంటే మెయిన్ హౌసెస్, రిలవెంట్ హౌసెస్ ఉండవు, కాకపోతే సపోర్టింగ్ కప్స్ ఉన్నాయి ఆడ. అది పాస్ అయింది. మళ్ళా
అది దీంట్లో మీరు కావాలంటే నేను YTH నంబర్ ఇస్తాను, దాన్ని చదవండి. అది రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ క్లాస్లో. ఈ రోజుకు ఇది చాలు. ఓకే సార్, ఓకే సార్. కొంచెం ఉండండి నాని. రే కొంచెం ఉండండి సార్, ఒక్క మాట నేను చెప్తాను. అది ఇదిగో YTH లో 276 పేజీలో 276 కాదు సారీ చెప్తాను. రైట్ ఇప్పుడు YTH లో 275 అయ్యో YTH లో 275 పేజీ birth of first daughter. The native was blessed with the first daughter. Birth of first daughter on 27/11/57 మధ్యాహ్నం 12 గంటలకు. సన్, జూపిటర్, రాహు, సాటర్న్ ప్రాణాలాడు. అది చదవండి అయ్యా, మీకు అర్థమవుతుంది. దాంట్లో మీకు అర్థమవుతుంది. చూడు, ఆ వీనస్ అనేటువంటి వానికి 1, 4, 6, 7, 8, 12 ఉన్నాయి. అలా no 5, no 1 ఫస్ట్ చైల్డ్ అంటున్నాడు కదా. అది ఫస్ట్ చైల్డ్, భర్త ఫస్ట్ డాటర్. ఫస్ట్ చైల్డ్ 2, 5, 11 ఉండాలా. మళ్ళీ వీనస్ లో 1 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 12 ఉంది. మళ్ళీ పాస్ అయింది. కుల్లార్ బుక్ రాసినది, కుల్లార్ రాసినది, నేను కాదు రాసినది. అది ఉదాహరణ. సౌతాంప్టన్ బర్త్. కాబట్టి అట్లాంటివి ఉన్నాయి. ఇట్లాంటివన్నీ మనము నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఊక మనము నా కాళ్ళకు మొక్కు నేనే 1000 లాయిస్తూ నేను చెప్పినదే కరెక్ట్ అంటే ఎట్లయితుంది? కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ దీన్ని నువ్వు భుక్తిలాడుగా తీసుకున్నప్పుడు, భుక్తిలాడుగా తీసుకున్నాడు అక్కడ. భుక్తిలాడు విషయంలో మాట్లాడుతున్నాడు. భుక్తిలాడు అంత పవర్ఫుల్ ఉండాలా అన్నప్పుడు మళ్ళీ ఆడ కమిట్మెంట్. భుక్తిలాడు అనేవాడు లేడు. భుక్తిలాడు జూపిటర్, జూపిటర్ వచ్చేసి మూన్ యొక్క స్టార్ లో, సాటర్న్ సబ్ లో, వీనస్ సబ్ లో ఉన్నాడు. సాటర్న్ జూపిటర్ 2, 5 ఉంది, ఇన్వాల్వ్మెంట్ లో 5, 7 ఉంది, కమిట్మెంట్ లో 5 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో లేదే 2 లేదు, 5 లేదు, 7 లేదు. అందుకు ఆయనే మీరు కావాలంటే బుక్కులు కూడా వినండి, వీడియోస్. ఎనీ ఫేవరబుల్ కస్ట్ వస్తే కూడా చాలు. అక్కడ ఫేవరబుల్ కస్ట్ 1 and 7 ఉన్నాయి వీనస్ ద్వారా. మిగతాయి 4, 6, 8, 12 న్యూట్రల్, తర్వాత పనికిమాలినవి ఉన్నాయి. అంటే అన్ని మిక్సర్ కలగూర గంప వచ్చింది. కాబట్టి అట్లా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం పరిశీలిస్తూ ఉంటే దొరుకుతాయి. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినదల్లా దాంట్లో రాయలేదను, నేను చెప్తున్నా మీకు. అరే వీనస్ అనే వాడికి లేదు, 2 లేదు, 5 లేదు, 11 లేదు. మళ్ళీ పాస్ అయింది. ఎట్లా పాస్ అయింది చెప్పండి? ఇప్పుడు నేను అవన్నీ చూసే నేను ఇక్కడ కూడా మీకు చెప్పింది ఏమి, అయ్యా ఇక్కడ 2, 5 ఇక్కడ వస్తే కూడా మనం తీసుకుంటే నష్టం లేదు. ఇది నేను చెప్తుండా అని గట్టిగా మాట్లాడేది. ఎందుకంటే ఆ ఉదాహరణ బట్టి నేను మాట్లాడా. ఏమి అవు నేను 3 రూల్ ఫ్రేమ్ చేస్తాను. నేను పో చెప్పుకపో, ఏమి చెప్పుకుంటా చెప్పుకపో అంతే. మళ్ళీ నాకు బింగిరెక్తాయి. ఏమైనా నేను మాడిఫై చేస్తా దాన్ని, నా ఇష్టం అది. మళ్ళా ఇప్పుడు మీకు ఉదాహరణతో చూపించాను కదా ఈడ. ఇప్పుడు ఇదే 276 పేజీలో మీరు చదవండి అయ్యా. మళ్ళా చదవరు, చెయ్యరు, చెప్తే వినరు. మళ్ళీ అదెట్లా ఇదెట్లా అని మళ్ళీ చొప్పదంటు ప్రశ్నలు. అలా అనట్లేదు సార్, అంటే మీ దగ్గర నుంచి ఎవిడెన్స్ తీసుకుంటున్నా అంతే. నో ఎవిడెన్స్ కాదు, నేను చెప్తాను కదా. నేను చెప్తాను అని నేను అంత కాన్ఫిడెన్స్ లేని నేను క్లాస్ డీల్ చెయ్యను. ఒకటి గుర్తుపెట్టుకో, నేను 1కి 10 సార్లు నాకంటే కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అందరికి పెట్టినా ఎవ్వరూ రిప్లై ఇవ్వలే. నా కర్మకు ఏం చేయమంటావు? నాకంటే కుల్లార్ సిస్టమ్ తెలిసినటువంటి ప్రతి ఆడ, మగ, నపుంసకుడు ముగ్గురికి 3 జాతులకు వంతగా నోబడీ హ్యాస్ గివెన్ రిప్లై ఎక్సెప్ట్ మన కపిల. ఆయన కపిల మాత్రం మాట్లాడతాడు పాపం ఫోన్లో. నోమూర్తిజీ నేను ఎన్నిసార్లు మొత్తుకుని నువ్వు వినవు నా మాట, అది చదువు పడవు కాదయ్యా, నువ్వు ముందు ఎక్స్ప్లెయిన్ చేయి నాకు అని చెప్పేసి అంట. నేను చిన్న డౌట్ అడగచ్చా అండి? చెప్పమ్మా. ఇప్పుడు మనం తెలిసిన చార్ట్ బట్టి టైమింగ్ అది వేసాం కదా. మనం కుల్లార్ గారి ఫస్ట్ చైల్డ్ కానీ సెకండ్ చైల్డ్ కానీ సపోజ్ ఎవరైనా అడిగారు టైమింగ్ ఆఫ్ ఈవెంట్ అప్పుడు చూడాలంటే ఏది సూటబుల్ అనేది చూస్తాం కదా. దశాంత భుక్తి అంతర సూక్ష్మ ప్రాణ దగ్గరకు వచ్చినప్పుడు
పీరియడ్ మనకు జనరల్లీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి 9th month 10th month అప్రాక్సిమేట్ వేసుకుని చూస్తాం కదా. అప్పుడు ఏది ఇప్పుడు సూక్ష్మ ప్రాణ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఏది సూటబుల్ అనేది ఇప్పుడు మనం చెప్పిన దాన్ని బట్టి చూస్తాం. 2-3 సూటబుల్ ఉన్నాయనుకోండి, ఎలా చెప్తాను నేను టైమింగ్ ఆఫ్ ఈవెంట్? ఇప్పుడు నిన్న మనము విశాఖపట్నం బివి రాజు ఇచ్చినటువంటి డిస్కస్ చేసినాం కదండి, అది ఏమైనా ఏ పుస్తకంలో ఉందా? లేదు సార్. మళ్ళీ అది అతను ఇచ్చిన ఇదే కదా అది. అంటే 2-3 గ్రహాలు ప్లానెటరీ పొజిషన్స్ ఫేవరబుల్ ఉన్నాయనుకోండి, మనం ఇప్పుడు చూసినట్లు 5-6 అని చూసిన దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే మీరు సక్రమంగా జీర్ణం చేసుకోలేదు. నేను ఇవన్నీ చెప్పిన దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణాలకు ఏమేమి రూల్స్ ఎట్లా ఉండాలా ఏమనేది ఉన్నాయి, అన్ని చెప్పినా నేను. అదే నేను కొన్ని క్లాసులు రాలేదు కదా, అది నాకు అర్థమవుతుందమ్మా. అందుకే మీరు అడిగే ప్రశ్న బట్టే చెప్పొచ్చు. మీరు దాని మీద అంటే పరిశ్రమ చేయలేదనో లేకపోతే యాబ్సెంట్ అయినారనో నేను అనకూడదు, ఎందుకంటే మీరు యాబ్సెంట్ అయినారో అనడానికి నాకు హక్కు లేదు. గురువు గారుగా మీరు అనొచ్చు, మీ ఇష్టం అంటే వినొచ్చు లేకపోతే లేదు. ఎందుకంటే ఆల్ ఆర్ లెర్నర్ పీపుల్. ఎవరు పిల్లలా, ఏమైనా ఎలిమెంట్ స్కూల్ పిల్లలా మనం అచ్చడానికి? నో, దట్ ఈస్ రాంగ్. మనం ఏదో టైం పాస్కు నాకు తెలిసినది 10 మందికి చెప్పాలా అనే ఉద్దేశంతో చెప్పినాను, కానీ నేను డబ్బు మనిషిని కాదు, నాకు అవసరం లేదు. నాకు భగవంతుడు ఇచ్చినాడు, నా పెన్షన్ నాకు దండిగా అవుతుంది. అనుకుంటాను సార్, నేను చూస్తాను. అది డౌట్ ఉండింది. ఉన్నాయమ్మా, ఉన్నాయి, అన్ని రూల్స్ అలా ఉన్నాయి, అన్ని చెప్పినాను. కావాలంటే మళ్ళీ ఇంకొకసారి అన్ని ఎత్తి మళ్ళీ మీకు పంపించమంటే పంపిస్తాను. టైం పర్మిట్స్. నేను ఇప్పుడే పంపలేను. పర్వాలేదు సార్, నేను కనుక్కుంటా, కొలీగ్స్ కూడా అడుగుతాను. నేను కొన్ని హెల్త్ ఇష్యూస్ లోనూ అదర్వైజ్ కొన్ని క్లాసులు రాలేదు కదా, బహుశా మిస్ అయ్యి ఉంటాను. లేదమ్మా, నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నా దృష్టిలో భారతి అని చెప్పేసి ఒక ఆమె ఉంది మన గ్రూప్ లో. వాస్తవంగా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సో మచ్. ఆమె గురించి చాలా గొప్పగా ఊహించినా నేను. ఇప్పుడు ఆమె ప్రతి క్లాసు ఆబ్సెంట్ అవుతా ఉంది. ఇంకా ఏం చేయాలి చెప్పు? నేను ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేస్తానో వాళ్ళంతా యాబ్సెంట్స్ అవుతున్నారు. నేను మిమ్మల్ని గురించి ఒకనొకప్పుడు భలే ఊహించున్నాను, మీరు యాబ్సెంట్ అయింది. ఎందుకు మీ పరిస్థితి అట్లా ఉంది? మీ పరిస్థితి నాకు వర్తంగా ఫోన్ చేసి చెప్పినారు, సార్ నా పరిస్థితి బాగలేదు, ఇట్లా ఉంది, నేను ఇది చేసినా అని. అమ్మా మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావు, కానీ ప్రొసీడ్ తల్లి అని చెప్పిన కొన్ని మంచి పనులు చేస్తున్నారు మీరు. చాలా సంతోషం నాకు. నేను చేయలేను ఆ పనులు. మీరు సప్తాహము, భగవద్గీత సప్తాహం అని అవన్నీ ఇవన్నీ ఎన్నెన్నో మంచి పనులు చేసినారు. అట్లా నేను ఎంకరేజ్ చేస్తాను. పల్లారెడ్డి మన దాంట్లో ఉన్నాడు, ఆయన కూడా మంచి పనులు చేస్తాడు. భద్రాచలంపై పారాయణ చేసినాడు, భార్యాభర్తలు పోయి. నేను చేయలేని పని అతను చేసినాడు. మళ్ళీ నాకు గాదికి వచ్చేట్లు వచ్చే, నాకు కూడా వయస్సు ఏం చేయాలా, 75 ఏళ్ళు ఉన్నాయి. మళ్ళీ అతను ఆ వయసులో కూడా 2 భార్యాభర్తలు పోయి భద్రాచలంలో వారం పారాయణ చేసి వచ్చింది. అట్లా మంచి పనులు చేసే వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాలి తల్లి. కాబట్టి ఇదేంది జ్యోతిష్యము, నువ్వు చదివితే వస్తాయి, ఇంకా 2-3 బుక్కులు చదివితే వస్తాయి, లేకపోతే 2-3 సార్లు మాట్లాడుకుంటూ వస్తుంది, ఎక్కడికి పోదు. దీని గురించి వరకు అవుతుంది. మీరు మంచి పనులు చేస్తున్నారు, నాకు చాలా సంతోషం. ఎవరైనా సరే మన గ్రూప్ లో మంచి పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం. ఓకే సార్, సుబ్రహ్మణ్యం సార్ మీరు ఆఫ్ చేసుకోండి, పాఠం అయిపోయింది కదా.